హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ శ్రీదేవి కిచెన్లో బొచ్చు చేప ముక్కలను ఎలా క్లీన్ చేసుకోవాలన్నది చూసేద్దామండి. మా వారైతే చేపను అయితే తెమ్మన్నాను అనమాట. నాకు చేపను క్లీన్ చేయడం అనేది చాలా ఇష్టం అండి. పిల్లలు పొద్దున్నే క్యారేజ్ టైం కదా, అందు గురించి ఇలా ముక్కలుగా కోయించి అయితే తీసుకొచ్చేసారనమాట. ముక్కలుగా కోయించి తీసుకొచ్చిన కొంచెం మనం క్లీన్ అయితే చేసుకోవాలండి. అక్కడక్కడ చేపలకు పులుసు అనేది ఉంటుందన్నమాట. మనం చేప అయితే కత్తిపీటతో చేస్తాం కదా, ఇలా ముక్కలు కొంచెం తీసుకొచ్చినప్పుడు గరిటె కానీ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇలా స్పూన్తో చేప ముక్కల పైన ఉన్న పులుసు తీసేసుకుంటే సరిపోతుందండి. ముఖ్యంగా పొట్ట ముక్కలు, అలాగే బుర్రపెచ్చు, తోకకి అయితే కొద్ది పులుసు ఉంటుందండి. ఈ మధ్య ముక్కలకైతే ఆ పులుసు ఏమి ఉండదు అనమాట. ఇలా పులుసు అంతా తీసేసుకోవాలి. బుర్రపెచ్చుకు కూడా పులుసు అనేది ఉంటుందండి. ఆ బుర్రపెచ్చుకు కూడా పులుసు తీసేసుకొని ఈ బుర్రపెచ్చు లోపల వేస్ట్ అనేది ఉంటుందండి. అది పులుసులో అయితే అలా వేసేసుకుంటే పులుసు టేస్ట్ అనేది అస్సలు బాగోదు అనమాట. కొద్దిగా చేదుగా ఉండి అస్సలు బాగోదండి. అది తీసేసుకోవాలి. నేను ఇలాగా 2 బుర్రపెచ్చులకి ఆ లోపల వేస్టేజ్ అంతా తీసేసుకున్నాను అనమాట. మా ఇంట్లో అయితే బుర్రపెచ్చును నేను మా వారు ఎంతో ఇష్టంగా తింటామండి. మీ ఇంట్లో ఎవరు ఎంత ఇష్టంగా తింటారో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూసారా, ఈ పొట్ట ముక్కలన్నిటినీ కూడా నేను క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ చేపకి ఎక్కువగా ఇందులో శన అయితే ఉన్నదనమాట. శన ఎక్కువ ఉన్న గురించి మనకి చేప ముక్కలు తక్కువ ఉంటాయండి. అలాగే పొట్ట ముక్క భాగం కూడా కొద్దిగా పలుచుగా ఉంటుందన్నమాట శన ఉన్న చేప అయితే. చూసారా, శుభ్రంగా ఇలా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను నేను. అలాగే చాలామందికి క్లీన్ చేయడం అనేది కూడా రాకపోవచ్చండి. ఒకసారి వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఎలా క్లీన్ చేయాలన్నది. తర్వాత పులుసు తీసేసుకున్నాక ఇలా దాకలో చేప ముక్కలు దాకకు రాస్తూ ఉప్పు వేసి కడగాలండి. దానిపైన ఉన్న జిగురు అంతా కూడా పోతుందన్నమాట. ఇలాగ వాటర్ వేసుకొని 4-5 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు మనకి చేప ముక్కలు అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎంత ఎక్కువసేపు కడితే అంత ఎక్కువగా బాగుంటుంది. అలాగే కడిగేటప్పుడు వాటిని ఎక్కువగా పట్టుకొని పిసికేయకూడదు అనమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.